అందరికీ నమస్తే. ప్రభుత్వం తీసుకున్న ఒక తప్పు నిర్ణయంతోన లాస్ట్‌కి మైనర్ పిల్లలు ఆల్మోస్ట్ ఒక 16, 17, 18 ఇయర్స్ పిల్లలు కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. పాలిటెక్నిక్ పిల్లలు వాళ్ళ పనులు చేసుకుంటారు. పాలిటెక్నిక్ పిల్లల్ని తీసుకొచ్చి ఐటీఐలతో జమ చేస్తుందంట ఈ గవర్నమెంట్. ఈ విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా, నేను నా దగ్గర పెట్టుకునేది విద్యాశాఖను ఏదో ఏనికే అని చెప్తే ఇగో లాస్ట్‌కి ఇది చేస్తున్నాడు. అసలు ఐటీఐకి పాలిటెక్నిక్కి ఏం సంబంధమో ప్రభుత్వానికి వాళ్ళకి సలహాలు ఇచ్చిన ఎవరికో దిమాగ్ లేనోనికి తెలవాలి ఫస్ట్. లాస్ట్కు ఆ పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంట. ఇంకా నేను అనుకున్నా ఈ చిన్నపిల్లలు అంటే ఆల్రెడీ ఇంజనీరింగ్ పిల్లలకి అర్థమైంది గవర్నమెంట్ అంటే ఏందో, ఫీజు రింబర్స్మెంట్ ఇయ్యక వాళ్ళకు దిమాగ్ లేదని, వాళ్ళు లెటర్ రాయలేరని, వాళ్ళను క్రిమినల్ అని అవన్నీ మాట్లాడేసిండు. ఇప్పుడు లాస్ట్కి ఈ పిల్లలు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏందో అర్థమైపోయింది. పిల్లలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దగ్గర 57 ప్రభుత్వ కాలేజీలు ఉంటాయి, ఇంకా కొన్ని మొత్తం కలిసి 100 దాకా ఉంటాయంట. అన్ని కాలేజీల పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఆయన మంచిగా నిమ్మలంగా పోయి లండన్లో అక్బరుద్దీన్ వాళ్ళ బిడ్డ పెళ్ళికి తర్వాత అక్కడ పోయి ఫుట్బాల్ ఆడడానికే పోయిండు. అంటారు కదా, రోమన్ మొత్తం కాలిపోతుంటే పిడేలు వాయించిండు ఆ చక్రవర్తి అని. మన సార్ కూడా ఆ చక్రవర్తి బాటలోనే పోతున్నట్టున్నాడు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. జెంజీ ఇది మనం ఢిల్లీలో జెంజీ ఉద్యమం చూసినాం. జెంజీ అంటే మనకు కొంచెం బాగా ఏజ్ అంటే కనీసం ఒక 30, 25 అబోవ్ ఉన్న వాళ్ళందరినీ చూసినాం. ఇప్పుడు తెలంగాణలో 15 ఇయర్స్ 10th క్లాస్ అయిపోగానే కదా సీప్ రాస్తారు, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ పాలిటెక్నిక్. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాలిటెక్నిక్ సీట్ కొడతారు. రేవంత్ రెడ్డి దాకా ఢిల్లీకి వెళ్ళి సీల్డ్ కవర్లో వస్తే వాళ్ళు సీట్ రాదు. అది పాలిటెక్నిక్లో. పాలిటెక్నిక్ చదవాలన్న కోరిక కూడా వాళ్ళకు 10th క్లాస్ నుంచో 9th క్లాస్ నుంచో స్టార్ట్ అవుతుంది. మనం పాలిటెక్నిక్ చదవాలి, పాలిటెక్నిక్ చదివితే మెండుగా అవకాశాలు ఉంటాయి. చాలామంది పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు రైల్వే ఉద్యోగాలు సంపాదించారు, చాలా ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ పోయే అవకాశం ఉంటుంది. అది రేవంత్ రెడ్డి కూడా పాలిటెక్నిక్ చదివినట్టు ఎవరో చెప్తున్నారు నాకు. రేవంత్ రెడ్డి కూడా పాలిటెక్నిక్ చదివినట్ట. కానీ ఆయనకు చదువు అవ్వలేదని చెప్పి ఎవరు చదువుకోవద్దు, చదువుకున్న వాళ్ళందరినీ పాడి చేస్తాం, మనం తాను చెడ్డ కోతి మన వల్ల చేర్చినట్టు ఏంది ఇది. ఆ పిల్లలు చూడండి ఎట్లా ధర్నా చేస్తున్నారు. ఎవరు సిఐ అంటారు రఘుపతి రెడ్డి మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తే ఒక పిల్లని మిడబడి విసుకుతున్నాడు. చిన్న పిల్లలు ప్రొటెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఏం చేసినా పడుండనికే. ఇది తెలంగాణ అట్లా ఉండరు. చిన్న చీమ కూడా వాళ్ళకి ఎగనెస్ట్గా చేస్తే పోరాటం చేస్తుంది. ఆ పిల్లలు చిన్నపిల్లలే కావచ్చు, కానీ ఒక సిఐ ఆయన ఆ పిల్లల మీద అంత బలప్రయోగం చేయొచ్చా? గొంతు బట్టి నూకొచ్చా? ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సింగిల్ స్టేట్మెంట్ లేదు. ఇంకా చాలామంది పిల్లలు చాలా మాట్లాడుతున్నారు. ఏంటంటే రేవంత్ రెడ్డి సుధులు ఇంగ్లీష్ మాట్లాడగా రాదు. మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, మరి లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్ ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? వాళ్ళేమి మేము పాలిటెక్నిక్ చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఏమని అడుగుతలేరు. మేము ఉన్నట్టు ఉంచండి అని చెప్తున్నారు. మనకు తెలుసు కదా, 10th క్లాస్ అయిపోయిన తర్వాత అందరు అడుగుతారు ఇంటర్మీడియట్ కొత్తవా పాలిటెక్నిక్ కొత్తవా అని. పాలిటెక్నిక్ పోయేతోళ్ళు మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అందరు ఊళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అని చెప్తున్నారు కదా, కలవకుడితే ఇక్కడ నుంచి వచ్చినాన్ని. అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఊళ్ళకి వెళ్ళి వస్తారు. ఇక్కడ మాసట్యాంగ్ కావచ్చు, రామంతపూర్ కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఎక్కడ సీట్ వస్తే అక్కడ జాయిన్ అవుతారు. అదో ఎంట్రన్స్ ఎగ్జాము, వాళ్ళ ఎబిలిటీకి టెస్ట్ పెట్టి తర్వాత జాయిన్ అవుతారు వాళ్ళు. పాలిటెక్నిక్ చదివితే ఆ పిల్లలు 3 ఇయర్స్ పాలిటెక్నిక్ చదవాలి. చదివిన తర్వాత వితౌట్ ఎగ్జామ్ అవసరం లేకుండా వాళ్ళు పోయి ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ జాయిన్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వచ్చింది. సీప్ రాసి పాలిటెక్నిక్ వచ్చారు. ఇప్పుడంట దీన్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి ఏం చేసింది తెలుసా? ఇంత దరిద్రమైన నిర్ణయాలు ఎట్లా వస్తావు ఆలోచన వచ్చినోనికి అసలు మొక్కాలి. ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. చూసినావా? శక్తి అనే ఒక ప్రోగ్రాంలో చేరుస్తున్నారు. శక్తి ప్రోగ్రామ్ ఏంటంటే స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ అని షార్ట్కట్లో శక్తి అన్న శాఖనంట. ఏంది దీనిలో చేర్చడం వల్ల ఏంది అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దీన్ని శక్తి పరిధిలోకి తీసుకొచ్చారు. జియో 97 ద్వారా తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్న ఐటీఐలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లన్నీ వ్యవస్థ కిందకి తీసుకొచ్చారు. ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలను కూడా తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకుపోతారంట. పాలిటెక్నిక్కి ఐటీఐకి డిఫరెన్స్ తెలియదా? ఐటీఐ అంటే ఏంది, పాలిటెక్నిక్ అంటే ఏంది, రెండింటికి డిఫరెన్స్ మినిమం ఉండాలి కదా. ఐటీఐ అది కూడా 1-2 సంవత్సరాలు ఉంటుంది, ఒక్కొక్క కోర్సు ఒకలాగా ఉంటుంది. పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు ఉంటుంది. 8వ తరగతి వాళ్ళు కూడా ఐటీఐలో కొన్ని కోర్సులు జాయిన్ కావచ్చు. ఈ పిల్లలు ఐటీఐకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు, వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. పాలిటెక్నిక్ వాళ్ళకు ప్రాక్టికల్స్ ఉంటాయి, అది ఉంటుంది. వీళ్ళకి థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ ఉంటాయి.
తర్వాత వాళ్ళు స్కిల్డ్ వర్కర్స్, టెక్నీషియన్స్, వాళ్ళు టెక్నీషియన్స్ స్కిల్డ్ వర్కర్స్. ఎవరు ఐటీఐ చదివే వాళ్ళు, ఎవరు ఫిట్టర్లు, లేకపోతే కార్పెంటర్సు, మెకానిక్లు, అది. కానీ వీళ్ళెవరు డిప్లొమా ఇంజనీర్స్ వీళ్ళు. ఈ అర్థం కాలేదు. మనకు చదువు రాకపోయినా చదువులను చూసి, చదువుతున్న పిల్లలను చూసి సంతోషపడాలి మనం. ఆ పిల్లలు బాగా చదువుతున్నారని. ఎవరి పిల్లలైనా సరే, మన పిల్లలుగా, తెలంగాణ పిల్లలని. కానీ మనకు రాదు కాబట్టి ఎవరిని చదవనియా. ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, వెల్డర్లు, ప్లంబర్లు ఐటీఐ చదివిన వాళ్ళు అవుతారు. తర్వాత సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, సిఎస్సి ఇంజనీర్లు వీళ్ళు. ఇంజనీర్లకు తర్వాత ఈ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లకు తేడా తెలియదా ప్రభుత్వానికి? వాళ్ళు ఇప్పుడంట ఈ పిల్లలంట పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత 3 years మళ్ళీ ఇంటర్మీడియట్ చదివి అప్పుడు ఇంజనీరింగ్ చదవాలంట. ఒకవేళ ప్రభుత్వము ఆలోచితం చేసో అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు అడ్మిషన్స్ అయిపోయినాయి అంటే ఈ 3 years అయిపోతుంది. 3 years వాళ్ళకి అవి ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే అడ్మిషన్ జరుగుతావో అప్పుడే చెప్పాలి. నచ్చితే జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. పిల్లలు దగ్గర 2,20,000 మంది పిల్లలంట. 2,20,000 మంది పిల్లలు, పాలిటెక్నిక్ పిల్లలు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్నారు, థర్డ్ ఇయర్ ఉన్నారు. వీళ్ళకి ముందే తెలిస్తే వీళ్ళు వస్తున్నారో లేదో తర్వాత విషయం. ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత దీని శక్తి ప్రోగ్రామ్ తీసుకుపోతున్నా. ఇప్పుడు ఆయన ఇచ్చే స్కిల్ యూనివర్సిటీలో ఎవరు ఆడ ఏం జరుగుతుందో తెలుసా? ఆడ నేను చెప్పినట్టుగా ఫిట్టర్లు, వెల్డర్లు, లేకపోతే ప్లంబర్లు వాళ్ళు కూడా కాదు ఆడ నేర్చుకునేది. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంట. ఆయన 1000 మంది అంటే 100 మంది కూడా రాలేదు స్కిల్ యూనివర్సిటీకి. అంత డేటా ఎంట్రీ ఆపరేటర్స్కు ఆయన స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఆ మహీంద్రా యూనివర్సిటీతో, మహీంద్రా కంపెనీతో పెట్టుకున్నాడు. అది ప్రైవేటు, పబ్లిక్ కలిపి పాలిటెక్నిక్ కాలేజీలు కంప్లీట్ గవర్నమెంట్వి. ఆయన్నే దాని ఉన్నత విద్యామండలి కింద ఉండే దాన్ని తీసుకొచ్చి దీనిలో కలిపారు. పిల్లలు 3 రోజులకి ధర్నాలు చేస్తున్నారు. 3 days పాలిటెక్నిక్ కాలేజీ బంధు కూడా పిలిపించారు లాస్ట్కి. ఆ పిల్లలు చాకులాగా మాట్లాడుతున్నారు. మామూలు కాదు, ఈ పిల్లల మాటలు వింటే తెలుస్తుంది వాళ్ళకి. డిప్లొమాకి రానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే మేము టెక్నికల్ గా అన్ని నేర్చుకుంటాం, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం అనేసి. ఆ తర్వాత బీటెక్ అంటే బీటెక్ మాకు ఈజీగా అవుతుంది, తర్వాత మేము ఫ్యూచర్లో జాబ్స్కి ఈజీగా ట్రై చేయొచ్చు అని చెప్పేసి మేము వస్తాం. వెల్డర్సో లేకపోతే కార్పెంటర్సో ఎవరైనా పోతే ఐటీఐలో జాయిన్ అయితే అది అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్రెంటిస్షిప్, తర్వాత వాళ్ళకు ఉద్యోగానికి పోతారు. వాళ్ళు ఇంకా పై చదువులు ఐటీఐలో పీజీ ఏమి ఉండదు మళ్ళీ. కానీ వీళ్ళకు పాలిటెక్నిక్ వాళ్ళు ఏం చేయాలి? పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు పాలిటెక్నిక్ చదివినకి ఏముండదు, ఇంకా ఏం చేస్తారు? ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకే చాలామందికి ఉద్యోగాలు రావు, అంతమంది ఉన్నారు. పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ లెవెల్కి పోతే వాళ్ళు కూడా ఇంకా స్కిల్ పెరుగుతుంది, వాళ్ళు కూడా మళ్ళీ ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. దానిలో కూడా మొత్తం ఇక్కడ ఐటీఐలో చదివిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఐటీఐ చదివిన తర్వాత నెక్స్ట్ ఇంజనీరింగ్కే పోతారు. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ పోకుండా ఈయన అడుకుంటాడంట. ఈ జియో తీసుకొచ్చింది దానికోసమేనంట. కనీసం ఎవరైనా క్యాబినెట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే, ఆ శ్రీధర్బాబు నాయుడు చదువుకొని ఉన్నారు కదా, ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళైనా కూర్చోబెట్టి చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. లాస్ట్కి చిన్నపిల్లలు కూడా తిరుతురు మనల్ని, ఈ చిన్నపిల్లలతో కూడా తిట్టు తినాల్సి వస్తుంది. వీళ్ళ భవిష్యత్తు ఎందుకు నాశనం చేయాలి? మీరు 5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత దొబ్బేస్తారు. కానీ ఈ పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇయర్ చదివిన వాళ్ళు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న ఈ 3 సంవత్సరాల పిల్లలు ఏం చేయాలి? ఇప్పుడు పాలిటెక్నిక్ వదిలేసి పోలేరు. ఇప్పుడు పోయి ఇంకో దగ్గర అడ్మిషన్ ఏం తీసుకోలేదు. అడ్మిషన్స్ అన్నీ అయిపోయినాయి ఎక్కడక్కడ. మీరు ముందే ఏడ్చింటే మా కథ ఇట్లా ఉందని మీరు ముందే ఏడుస్తే వీళ్ళు పోయి ఇంటర్మీడియట్ జాయిన్ అవుతుండ్రు, లేకపోతే ఇంకేదన్నా చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండ్రు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళు తీసుకొచ్చిన ఈ శక్తి ప్రోగ్రాము పాలిటెక్నిక్ తీసుకుపోయి దానిలో కలపడం చూస్తుంటే పాలిటెక్నిక్ కన్నా ఐటీఐలో జాయిన్ కావడం బెటర్. అంటే ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఐటీఐని ఒకటే దగ్గర జమని గాడిదని గుర్రాన్ని, నేను ఐటీఐని కించపరుస్తలే. కానీ ఐటీఐ చేసే వాళ్ళు ఐటీఐ ఆ స్థాయిలో వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, అది వేరు. అసలు దానికి దీనికి పొంతనే ఉంది. పాలిటెక్నిక్ తీసుకుపోయి దాని కలుపుడైంది, తీసుకొచ్చి కలుపురు. ఇంజనీరింగ్ పిల్లలను తీసుకొచ్చి దాన్ని కలుపుండి, వాళ్ళని కూడా ఫిట్టర్లు తర్వాత అవన్నీ చేద్దరు. అసలు అర్థమే కాలేదు. ఒకప్పుడు ఐటీఐ మంచి వెలుగులు ఉన్నాయి, అప్పట్లో ఐటీఐ చదువుతుండ్రి. ఇప్పుడు లేవు. ఎందుకు లేవు అని అంటే దానికి ఒక కథ, పెరిగిన టెక్నాలజీ ఇదంతా నడుస్తుంది. అయినా ఈ పిల్లలు కూడా నీకు చేతులు ఎట్లా వచ్చినాయో, హోంమంత్రి ఆయననే, విద్యాశాఖ మంత్రి ఆయననే, రేవంత్ రెడ్డి. దీన్ని కంప్లీట్ రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. నేను సామాన్యుని, పేదరికంకి వెళ్ళి వచ్చినా అని చెప్తాడు. ఇంకో ఇదే పేదరికంకి వెళ్ళి వచ్చింది, పేదరికం పిల్లల్ని కొట్టాలి, పేదలను కొట్టాలి. పేదరికంకి వెళ్ళి వచ్చింది కాబట్టి పేదలను కొట్టాలి, వాళ్ళనే మోసం చేయాలి. ఏందో అసలు అర్థమే కాదు. దిశ ఒక రూట్ మ్యాపే లేదు గవర్నమెంట్కి, అది కూడా సీక్రెట్. మళ్ళీ బయట కూడా పెట్టరు. ఆ జియో 97 కూడా దొరకదు బయట, అంత దరిద్రం ఉన్నది. ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే మన పిల్లలు 2,20,000 మంది పిల్లలు ఉన్నారు ఈ బాధితులు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళందరి గోస ప్రభుత్వానికి తెలవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.